వెల్కమ్ టు నమిత న్యూస్. శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాటి పళనిస్వామి, ఏపీ ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాసులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల బొలిశెట్టి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, పహల్గామ్ లో భారత్ పై పాక్ ముష్కరుల దాడి చేయడం ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ తో ముష్కరులను హతమార్చి పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్ బేస్ ను భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దక్షిణాదిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలు దర్శించి సైన్యానికి అన్ని విధాల శక్తినివ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. సార్ ఒక సెకండ్ నమో వెంకటేశాయ. భారతదేశంపై పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడికి మరి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం, మన ఆడపడుచుల యొక్క నుదుటి బుట్టుని ఏ రకంగా చెరిపేశారో అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టులను చంపడమే కాకుండా
చాలా విమాన స్థావరాల మీద, కరాచీ నగరాల మీద కూడా మన ప్రతీకార జ్వాలని ఏంటో చూశారు. మరి ఎలాంటి దొంగ దెబ్బ తీయకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా భారతదేశ సైన్యానికి, భారతదేశ ప్రధానమంత్రికి పవన్ కళ్యాణ్ గారు ఆశయం మేరకు అన్ని చోట్ల కూడా షణ్ముఖ క్షేత్రాల్లో నిన్నంతా పర్యటన చేయడం జరిగింది. నాతో పాటుగా 80 శాసనసభ్యులు కర్ణాటకలో ఉన్న 2 షణ్ముఖ క్షేత్రాలని, దాంతోపాటుగా తమిళనాడులో ఉన్న 6 షణ్ముఖ క్షేత్రాలని దర్శించుకోవడం, దాదాపు 100 మంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి మహిళా మనులు అందరూ వచ్చి మరి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని భారతదేశ క్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోసం మరి ఆ భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటూ మరి రక్తపాతం లేని విజయాన్ని భారతదేశానికి అందించడం కోసం మరి మహాశివుడితో పాటుగా, అదేవిధంగా షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా మా ఎలువేలపైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రపంచ శాంతి కోసం, భారతదేశంలో శాంతి నెలకొల్పడం కోసం, మరి పాకిస్తాన్ ఎలాంటి దొంగ దెబ్బ తీసినా విజయం మనకి లభించే విధంగా భగవంతుడు కోరుకుని ప్రపంచ శాతం కోసం ఈ యొక్క ధర్మక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలను తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు తిరుపతి కూడా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో వెంకటేశ్వర ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భారతదేశంలో ఎలాంటి జవాను మరణించకూడదని, వారి కుటుంబాలు ఎప్పుడూ అనాథలుగా మిగలకూడదని, మరి 140 మంది కోట్ల భారతీయులందరూ కూడా ఆకాంక్ష భారతదేశానికి ఎప్పుడు విజయం. ఎప్పుడు కూడా భారతదేశం ఎవరి మీద దండయాత్రకు వెళ్ళలేదు, కానీ పాకిస్తాన్ దుర్బుద్ధితో అనేక సార్లు మన మీద దండయాత్ర చేసి ఓడిపోయిన సందర్భం మనకు తెలుసు. కాబట్టి ప్రపంచ శాంతి కోసం ఈ యాత్రను సాగిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.